మీద ఉన్న పెద్దలందరినీ పేరు పేరున ప్రస్తావించినట్లుగా భావించాలని కోరుకుంటూ ఇవాల్టి మన కథానాయకుడు ఎల్లన్న ఆయన పదవి విరమణ సందర్భంగా మనమందరం ఇక్కడ కలుసుకునే ఏర్పాటు చేశాడు. మీ అందరికీ తెలుసు, చాలామంది పదవి విరమణ చేస్తూ ఉంటారు. ఆ సభలన్నీ ఒక రకంగా మళ్ళొక్కసారి పెళ్లి జరిగినట్టుగా జరుగుతూ ఉంటాయి. చాలా ఆర్భాటం ఉంటుంది, లక్షల్లో ఖర్చు కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి పద్ధతికి భిన్నంగా ఫెడరేషన్ ఉపాధ్యాయ సంఘం తన 50-60 ఏళ్ళ ప్రయాణంలో కొన్ని విలువల్ని ఈ సమాజంలో నెలకొల్పింది కనుక ఆ విలువల ప్రకారమే అందులో భాగంగా ఒక 36 ఏళ్ళు పనిచేసిన ఎల్లన్న కూడా అదే పద్ధతిలో పదవి విరమణ చేస్తూ ఉన్నారు. ఏ ఆర్భాటం లేకుండా ఒక 4-5 ఉపన్యాసాలు పెట్టి, చాలామంది ఉపాధ్యాయులు ఫెడరేషన్లో ఉన్న ఉపాధ్యాయులకైతే మీకు పరిచయమే, సభలు జరుగుతూ ఉంటాయి, గంటలు గంటలు ఉపన్యాసాలు ఇస్తారు కనుక మీ అందరికి అలవాటే. కానీ వాళ్ళ ఎల్లన్న పదవి విరమణ సభకి వాళ్ళ బంధువులు కూడా వచ్చి ఉంటారు, ఇక్కడ మిత్రులు కూడా వచ్చి ఉంటారు. వాళ్ళు అనుకోని ఉండి ఉండవచ్చు, ఏమిటి అసలుకు పదవి విరమణ సభకి పిలిచి ఉపన్యాసాలు ఇప్పిస్తున్నాడు అనే ఒక ఆలోచన వారికి వస్తూ ఉంటుంది, సహజమే. పదవి విరమణ సందర్భాన్ని కూడా సామాజిక సందర్భంగా మార్చడంలోనే అదొక విలువ. అందరూ ఈ పని చేయలేరు, కొందరు మాత్రమే ఈ పని చేయగలుగుతారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు, వృత్తి పట్ల నిబద్ధత కలిగిన వాళ్ళు మాత్రమే ఇలాంటి పని చేస్తారు. అందుకే అది పుట్టుకైనా, ఏ సందర్భం మన జీవితంలోకి వచ్చినా, ఉద్యోగంలోకి ప్రవేశించినా, పదవి విరమణ పొందినా అది వైయక్తికమైన గొప్పతనం కాదు, వ్యక్తిగా మన గొప్పతనం కాదు. అది సమాజం గొప్పతనంలో భాగంగా, సమాజం మనకిచ్చిన విలువల్లో భాగంగా మన పరిణామం జరిగింది. ఒక సామాజిక కార్యకలాపంలో భాగంగా మనం ఎదిగాం. టీచర్ అయినా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ప్రొఫెసర్ అయినా, పిహెచ్డి స్కాలర్ అయినా, ఎవరైనా సరే ఇది మన వ్యక్తిగత గొప్పతనం కాదు అనుకోవాలి. మొట్టమొదటి సమాజంలో ఎంతోమంది మనందరికీ సహకరిస్తే మనం ఈ స్థాయికి వచ్చాం. చదవటంలో, కష్టపడటంలో మన గొప్పతనం ఉండవచ్చు, మన టైం స్పెండ్ చేసి ఉండవచ్చు. ఉద్యోగం కోసం ప్రిపేర్ అయినప్పుడు ఆ ఉద్యోగ పోటీ పరీక్షలో నెగ్గడానికి మన ప్రయత్నం కూడా ఉంటుంది. కానీ మనం చదవడానికి పుస్తకం తయారు చేసిన వాళ్ళు, మనం తినడానికి తిండి తయారు చేసిన వాళ్ళు, మనం కూర్చోవడానికి బెంచి తయారు చేసిన వాళ్ళు, మనం మాట్లాడడానికి మైకు తయారు చేసిన వాళ్ళు, మనం కట్టడానికి బట్ట తయారు చేసిన వాళ్ళు, ఇంతమంది ప్రజలు మనకు తెలియకుండా అజ్ఞాతంలో ఉండి మన అభివృద్ధి కోసం పాటుపడతారు. వాళ్ళందరూ లేకపోతే మన గొప్పతనం ఏమీ లేదు. వాళ్ళందరూ కనిపించకుండా, వాళ్ళందరూ గుర్తింపుకు నోచుకోకుండా మన కోసం ప్రయత్నం చేశారు కనుక, పని చేశారు కనుక, ఆ ప్రయత్నంలో భాగంగా, వారి కృషిలో భాగంగా మనం ఒక్కరు మాత్రమే కనిపిస్తాం, వెలుగులోకి వస్తాం. ఒక టీచర్గా, ఒక డాక్టర్గా, ఒక ప్రొఫెసర్గా, ఒక కలెక్టర్గా వెలుగులోకి వస్తాం. అందుకే ఇది మన వైయక్తికమైన గొప్పతనం కానేరదు ఎప్పుడు కూడా. ఇది సమాజంలో భాగంగా, సమిష్టిలో భాగంగా, మనం అందరిలో భాగంగా ఎదిగాం గనక తిరిగి మన ప్రతి కార్యాచరణ అందరితో పంచుకోవటంలోనే దాని గొప్పతనం ఉంటుంది, అందరిలో కలవటంలోనే దాని గొప్పతనం ఉంటుంది. అందుకే పూలమాలలు వేసుకోవడం, షాల్స్ కప్పుకోవడం, గొప్పవారిగా కీర్తించుకోవటం, ఇంత చేశాడు అంత చేశాడని చెప్పించుకోవటం అనే స్థుతి ఉంటుంది కదా. ఈ స్థుతి అంతా కూడా ఇది భూస్వామ్య భావజాలానికి సంబంధించింది, ఇది బ్రాహ్మణీయ భావజాలానికి సంబంధించింది. భూస్వామ్యం, బ్రాహ్మణీయం. భూస్వామ్యం అంటే రాజు, బ్రాహ్మణీయం అంటే ఆలోచన. బ్రాహ్మణీయం అనేది కొన్ని ఆలోచనలు నెలకొల్పింది. చాలామంది ఇటీవలి కాలంలో మిత్రులు చాలా ఇబ్బంది కూడా పెడుతూ ఉంటారు. విమలక్కైనా, నేనైనా చాలా సభలకు వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు ఒక 10 మందో 20 మందో వరుసగా షాల్స్ తీసుకొని వస్తూ ఉంటారు. వాటిని ఎట్లా తప్పించుకోవాలి, తప్పించుకొని ఎట్లా వాళ్ళకి సర్ది చెప్పాలనేది ఒక పెద్ద సవాలుగా మారిపోయింది ఈ మధ్య కాలంలో. కింది వర్గాల్లోకి, కింది కులాల్లోకి కూడా ఇది విపరీతంగా వ్యాపించింది. అసలుకి సత్కారం అనేది, శాలలతో సత్కరించడం అనేది ఎక్కడి కల్చర్, ఎక్కడి నుంచి వచ్చింది అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే బ్రాహ్మణికర కల్చర్ మన జీవితాల్లోకి మెల్లగా ప్రవేశించింది. ఎంత విస్తృతంగా ప్రవేశించిందంటే మనం తప్పించుకోలేనంతగా మన జీవితాల్లోకి ప్రవేశించింది. అందుకే ఈ కల్చర్కు వ్యతిరేకంగా నిలబడటం ఒక విలువ, ఆ కల్చర్ను మన జీవితాల్లోకి రాకుండా నిలబడటం ఒక విలువ. ఆ విలువ కోసం సుదీర్ఘకాలం తను రాజకీయాలు నేర్చుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎల్లన్న నిలబడ్డాడు. అందుకే ఇవాళ మనం అందరం ఇక్కడ వచ్చాం. కొద్ది సమయం ఆలస్యమైనా పర్వాలేదు, ఎల్లన్న కోసం మనం వచ్చాం కనుక ఈ సందర్భంలో మనం మాట్లాడుకునే కొన్ని విషయాలు, సంభాషించుకునే కొన్ని విషయాలు ఏమైనా మన జీవితంలో చిన్న మార్పైనా తీసుకొస్తాయేమో ఆలోచించడానికి చిన్న మార్గం దొరుకుతుంది. అందుకే ఓపికతో
మీరందరూ తప్పనిసరిగా మనం ఎల్లన్న కోసం వచ్చాం గనక ఉండక తప్పదు. ఇప్పుడు ఆయన చెప్తూ ఉన్నారు, ఎప్పుడో 1969 తెలంగాణ ఉద్యమ కాలంలో 69, 70 ఆ కాలంలో చదువులోకి ప్రవేశించిన తరం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు చాలామంది ఆ రోజుల్లో విద్యలోకి వచ్చారు. ఇప్పుడు రిటైర్డ్ అవుతున్నారంటే ఒక 30 ఏళ్ళు లేదా 36 ఏళ్ళు ఉద్యోగం చేసి రిటైర్డ్ అవుతున్నారంటే వాళ్ళు ఎప్పుడు చదువులోకి వచ్చి ఉంటారు అనే ప్రశ్న వస్తుంది మనకి. అంటే వాళ్ళు చదువుకున్న కాలం కూడా ఆ మనుషుల్ని అలా తయారు చేసింది. ఎల్లన్నలాగా మిగతా టీచర్లందరూ ఎందుకు లేరు? ఒక 2 లక్షలో లేదా 1,50,000 మందో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉంటే వీళ్ళందరూ ఎల్లన్నలాగా ఉంటున్నారా? ఫెడరేషన్లో ఎంతమంది ఉండగలుగుతారు? ఫెడరేషన్లో ఉన్న సభ్యత్వం సంఖ్య ఎంత? ఇంతమంది ఉపాధ్యాయులు అని చూసినప్పుడు చాలా తక్కువ సంఖ్యనే. కానీ ఈ తక్కువ సంఖ్యనే ఒక్కొక్కసారి సమాజం మీద విశేషమైన ప్రభావం వేస్తుంది. అంబేద్కర్ ఒక్కడే, కార్ల్ మార్క్స్ ఒక్కడే, సావిత్రిబాయి పూలే ఒక్కతే, మహాత్మా జ్యోతిరావు పూలే ఒక్కడే. ఒకరోజు ఇద్దరు ఆ రోజు అనుకోని మొత్తం సమాజం మీద ప్రభావం వేశారు. కనుక మనం నమ్మే విలువ సరైందా కాదా అనేదే ప్రశ్న. మనం ఒకరమా, 1000 మందిమా, 1,00,000 మందిమా అనేది కాదు ప్రశ్న. మనం నమ్మే విలువ, నమ్మే సిద్ధాంతం అది శాస్త్రీయమై ఉండి అది సరైంది అనుకున్నప్పుడు ఆ విలువను జీవితాంతం కొనసాగించటం మనం మనుషులుగా చేయవలసింది. అందుకే ఎల్లన్న ఈ 36 సంవత్సరాల కాలంలో ఆ విలువని నేను అడిగాను, ఉద్యమాల్లోకి ఎట్లా వచ్చావు? మీ నాన్న ఏమైనా ఉద్యమాలు ఉన్నాడా? మీ నాన్న చదువుకున్నాడా? మీ కుటుంబం పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళ నాన్న జస్ట్ ఇట్లా అక్షరాన్ని గుర్తుపట్టగలిగే జ్ఞానం మాత్రమే ఉంది, కానీ మా అన్న నన్ను చదివించాడు, నేను చదువుకోలేకపోయాను కానీ నా తమ్ముడు చదువుకోవాలి అనే ఆకాంక్షతో మా అన్న చదివించాడు అని చెప్తూ ఉన్నాడు. ఆ అన్న ఆకాంక్ష నెరవేరింది. 89, 88, 89 అనగానే ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా స్పెషల్ డిఎస్లో వచ్చారు. వీళ్ళందరూ ఈ స్పెషల్ డిఎస్లో వచ్చిన వాళ్ళు నాకు తెలిసి 90% ఉద్యమాల వైపు నిలబడ్డారు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు స్పెషల్ డిఎస్లో వచ్చిన వాళ్ళు, గత 3-4 సంవత్సరాలుగా రిటైర్డ్ అవుతున్న వాళ్ళు. వీళ్ళందరూ కేవలం ఉద్యమాల్లో ఉండటం మాత్రమే కాకుండా నాయకత్వ స్థానంలో ఉన్నారు. తెలంగాణ ప్రజాఫ్రంట్కు అధ్యక్షుడిగా పనిచేసి మద్దిలేటి అమరుడు అయ్యాడు. ఆయన స్పెషల్ డిఎస్లో వచ్చాడు. ఒక రకంగా మేమంతా ఈ ఉద్యమాల్లోకి రావడానికి మేము స్టూడెంట్స్గా ఉన్న రోజుల్లో రాడికల్ విద్యార్థులుగానో, పీడిఎస్ విద్యార్థులను పోరాటాల్లో ఉండి మమ్మల్ని ప్రభావితం చేసిన వాళ్ళు కూడా ఆ రోజుల్లో స్పెషల్ డిఎస్లో వచ్చారు. ఆ కాలం వారిని సమాజం వైపు నిలబడేటట్లు చేసింది. ఎల్లన్న అట్లా సమాజం వైపు నిలబడ్డాడు. తర్వాత ఉద్యోగంలోకి వచ్చాక ఈ రాజకీయాల వైపు వచ్చాడు. మంచి సంఘం ఏది అనుకున్నప్పుడు మంచి విలువలతో ఉన్న సంఘమే మంచి సంఘం అవుతుంది కనుక చాలా సహజంగా మంచిని కోరే ఎల్లన్న ఫెడరేషన్ వైపు వచ్చాడు. ఈ సంఘంలో ఇన్ని రోజులు కొనసాగాడు. ఇప్పుడు మనం ఏ సందర్భంలో నిలబడి ఉన్నాం? ఎల్లన్న రిటైర్డ్ అవుతున్నాడు. సుదీర్ఘకాలంగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాడు. కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి ఆయనకు, కొంత ఆచరణ ఉన్నది. ఆ ఆచరణ నుంచి కొన్ని అనుభవాలు పొందాడు. ఈ అనుభవాల నుంచి చూసినప్పుడు విద్యారంగం మారాలనే కోరిక కూడా ఉన్నది. మన ఇన్విటేషన్కు ఇవ్వడానికి యూనివర్సిటీకి వచ్చినప్పుడు చాలా సందర్భం ఆ సమయం మాట్లాడుకున్నాం. రామచంద్రన్న, సత్యన్న, ఎల్లన్న వీళ్ళందరూ మిత్రులు కలిసి వచ్చా. ఏం చెయ్యాలి ఇప్పుడు? ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడటం ఎట్లా, ముఖ్యంగా పాఠశాలలు కాపాడటం ఎట్లా? అయితే ఇక్కడ ప్రభుత్వ విద్యారంగం అంటే పాఠశాల నుంచి మొదలుపెట్టి నేను పనిచేస్తున్న విశ్వవిద్యాలయం వరకు ఇదంతా ప్రభుత్వ విద్యనే. ఈ ప్రభుత్వ విద్యని కాపాడడానికి పౌర సమాజంగా మనం ఏమైనా చేయగలమా? చెయ్యాలంటే ఏం చేయాలి? ఎలాంటి కార్యాచరణ ఉండాలి? నినాదాలకు మాత్రమే పరిమితం అవుతే సాధ్యమవుతుందా? ఏదైనా కార్యాచరణ ఉండకుండా సభలు సమావేశాలు పెట్టుకొని మనం వెళ్ళిపోతే, ప్రజలని భాగం చేయకపోతే, పౌర సమాజాన్ని భాగం చేయకపోతే దీన్ని రక్షించడం ఎట్లా అనే ప్రశ్న మనకు వస్తుంది. ఆ విషయాలని ఆ రోజు మాట్లాడుకున్నాం మేము. కనుక నాకు తోచిన కొన్ని అభిప్రాయాల్ని ఈ సందర్భంలో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నా దగ్గర చదువుకున్న ఒక 20 మంది విద్యార్థులు ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు, స్వచ్ఛంద సంఘం. ఈ స్వచ్ఛంద సంఘాన్ని ఒకటి పెట్టుకొని ఆ సంఘం పేరు మీద ఆయిస్టర్ అనేది ఆ సంఘం. నేను నిజాం కాలేజీలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళందరూ డిగ్రీ చదువుతుండే వాళ్ళు ఏం చేస్తారంటే విద్యారంగంలో పనిచేస్తారు. విద్యారంగం గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు, సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు, పిల్లలకి పోటీలు పెట్టి ఆ సందర్భంగా వాళ్ళకి కొన్ని బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు. అయితే మొన్న సమ్మర్ హాలిడేస్లో వాళ్ళు ఒక పని చేశారు. ఏం పని అంటే సమ్మర్ హాలిడేస్కు ముందు ఒక 15 రోజులు మొదలుపెట్టి పనిచేశారు. ఒక 20 ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో హైదరాబాద్లో ఉన్న స్కూల్స్ను ఎంపిక చేసుకొని
ఒక సర్వే చేశారు. విద్యార్థులని, వారి తల్లిదండ్రుల్ని, పాఠం చెప్పే ఉపాధ్యాయులని ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అవుట్కమ్ ఎట్లా ఉంది అని సర్వే చేసి ఆ సర్వే రిపోర్టును తీసుకొని ఒక 50 పేజీల రిపోర్ట్ తయారు చేసి నా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత నేను వాళ్ళతో చాలా ఒక గంటన్నర సేపు సమయం వెచ్చించి 15 మంది విద్యార్థులు సర్వేలో పాల్గొన్నారు కనుక అందరి అభిప్రాయాలు తెలుసుకున్నాను. అందరూ వాళ్ళు ఒక్కొక్కరు 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది, ఇవాళ ప్రభుత్వ విద్యారంగాన్ని మనం ఎలా చూస్తున్నాం, ఆ పిల్లలు అంటే మొన్ననే డిగ్రీ అయిపోయి పీజీలు చేస్తున్న పిల్లలు ఎలా చూస్తున్నారు. ఒక 30 ఏళ్ళుగా ఈ విద్యారంగం గురించి మాట్లాడుతున్నాను. నేను స్టూడెంట్ యూనియన్ కార్యకర్తగా, లీడర్గా, తర్వాత ఉపాధ్యాయుడిగా, ఆలోచన పరుడిగా మీతో పాటు కలిసి మాట్లాడుతున్నాను. ఇవి నా అనుభవాలు, నా అభిప్రాయాలు. నాతో పాటు మీరు కూడా ఒక 30 ఏళ్ళుగా, 40 ఏళ్ళుగా, 50 ఏళ్ళుగా ఈ విద్యారంగం గురించి ఆలోచిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇవి మీ అభిప్రాయాలు. కానీ ఇప్పుడు మన పిల్లల వయసున్న వాళ్ళు ఆ పిల్లల అభిప్రాయాలు ఏమున్నాయని ఆలోచిస్తే వాళ్ళు మొత్తం సర్వే రిపోర్టు 3 రకాలుగా విడగొట్టారు. 1 సిలబస్, 2 టీచింగ్, 3 అవుట్కమ్. ఈ 3 అంశాలకు విడగొట్టి రిపోర్ట్ తయారు చేశాడు. మొట్టమొదలు ప్రభుత్వ పాఠశాలలో సిలబస్ ఎలా ఉంది అనే విషయం మీద వాళ్ళ చర్చ కొనసాగింది. ఇప్పుడు మనం అందరం స్టేట్ సిలబస్ను బోధిస్తున్నాం. స్కూల్లో SCERT పుస్తకాలను తయారు చేస్తుంది, సిలబస్ను తయారు చేస్తుంది. తెలుగు అకాడమీ పుస్తకాల్ని ముద్రిస్తుంది. ఈ పుస్తకాల్ని మనం బోధిస్తాం పాఠశాలలో. 1వ తరగతి నుంచి మొదలుపెట్టి 5వ తరగతి నుంచి మొదలుపెట్టి 10th క్లాస్ వరకు మన బోధన కొనసాగుతుంది. ఈ కరికులం ఒకవైపు మనం ఇప్పుడు ఎంతమందికి చెప్తున్నాం, ప్రభుత్వ పాఠశాలలో ఒక 20 లక్షలు 26 లక్షలు ఉంటే ఎంత విచిత్రం అంటే చూడండి మిత్రులారా, 2-3 సంవత్సరాల కిందట 29,33,000 చిల్లర ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదువుకునేవాళ్ళు. ఒక 31 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదువుకునేవారు. ఇదే సంఖ్య 5 సంవత్సరాల కిందట తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి ఈ సంఖ్య 40 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే 22 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదువుకునేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సంఖ్య ఎట్లా మారిందో ఇప్పుడు చెప్పాలి మీరు. నాకు తెలిసి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య 20 నుంచి 25 లక్షల మధ్య మాత్రమే ఉంది. మరి మిగతా విద్యార్థులందరూ ఎక్కడ చదువుతున్నారు అంటే మెజారిటీ విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విద్య పేద విద్యార్థుల దగ్గరికి వెళ్ళిందా, ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెరిగిందా, ప్రభుత్వ పాఠశాలలో రిక్రూట్మెంట్ పెరిగిందా, మౌలిక వసతులు పెరిగాయా అని ఒక ఆలోచన మనం చేస్తే పెరగకపోగా ఇవన్నీ తగ్గటం వలన ప్రభుత్వ పాఠశాలలో చదవలసిన ఒక 5-6 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల వైపు వెళ్ళిపోయారు. ఈ స్థితి ఎందుకు జరుగుతుంది అని ఆలోచించినప్పుడు ప్రభుత్వ పాఠశాలలో మనం బోధించే సిలబస్, ప్రైవేటు పాఠశాలలో బోధించే సిలబస్ చాలా తేడా ఉంటుంది అని మా విద్యార్థులు చేసిన సర్వే రిపోర్ట్ ద్వారా తేలింది. మనకు కూడా అది అర్థమవుతున్నదే. ఇప్పుడు నా పిల్లలు ICSE సిలబస్లో చదివారు. మీ పిల్లలు చాలామంది ICSE సిలబస్ లేకపోతే CBSE సిలబస్ చదివి ఉంటారు. ICSE సిలబస్ బోధన పద్ధతి, CBSE సిలబస్ బోధన పద్ధతి, మూల్యాంకన పద్ధతి చాలా భిన్నంగా ఉన్నాయి. మన స్టేట్ సిలబస్ బోధన పద్ధతి, మూల్యాంకన పద్ధతి మరో రకంగా ఉన్నది. కొన్నాళ్ళు మనం CC మెథడ్ను స్కూల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేశాం. మేము యూనివర్సిటీలో కూడా CC మెథడ్లో ఇంప్లిమెంట్ చేద్దామని ప్రయత్నం చేస్తే మొట్టమొదటి అంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే పాఠం చెప్పే టీచర్ల నుంచే, ప్రొఫెసర్ల నుంచే వ్యతిరేకత వచ్చింది. CC మెథడ్ ఇంప్లిమెంట్ చేయాలి, కంటిన్యూస్గా మనం కాంప్రహెన్సివ్గా ఎవాల్వ్ చేయాలంటే నెలకి ఒక ఇంటర్నల్ ఎగ్జామ్ పెట్టాలి, పేపర్లు దిద్దాలి, పేపర్ను విద్యార్థికి ఇవ్వాలి, ఎక్కడ మార్కులు తక్కువ వచ్చినో చెప్పాలి, తిరిగి మళ్ళీ ఎవాల్వ్ చేయాలి, ఆ మార్కులు రికార్డ్ చేయాలి, కంప్యూటర్లో ఎంటర్ చేయాలి, ఎగ్జామినేషన్ బ్రాంచ్కి పంపించాలి, మళ్ళీ నెక్స్ట్ నెల వచ్చేసరికి మళ్ళీ 2 యూనిట్ల పాఠం చెప్పాలి, మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి, మళ్ళీ దిద్దాలి. 50 మార్కులు ఎవాల్వ్ చేస్తాం. మిగతా 50 మార్కులని మనం ఫైనల్ ఎగ్జామ్లో పేపర్ ఇస్తూ ఉన్నాం. అంటే ఒక ప్రొఫెసరు నెలకి ఒకసారి ఎగ్జామ్ పెట్టి, ఇంటర్నల్ ఎగ్జామ్ పెట్టి పేపర్ దిద్దడానికి బద్దగించి CC ప్యాటర్న్ మాకు వద్దు అనే పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ విద్యని మనం కాపాడుకోగలమా? ఇది నా ప్రశ్న. మీ అనుభవాలు ఏమిటో నాకు తెలియదు. ఏరుకొండ నరసింహులు అనే ఒక రచయిత CC మీద చాలా వివరంగా ప్రారంభ దశలో వ్యాసాలు రాశాడు. నడుస్తున్న తెలంగాణ మా పత్రికలో వరుసగా ఆయన
15 వ్యాసాలు రాశాడు. మీ అనుభవంలో సిసి మెథడ్ అనేది విద్యార్థులని ఎంత మేరకి నైపుణ్యాలు పెంచగలుగుతుంది, ఎంత మేరకి వెనక్కి నెట్టగలుగుతుంది, లేకపోతే ఇక్కడ అధ్యాపకుడికి టీచర్కి బర్డన్ పెరుగుతుందా, విద్యార్థికి బర్డన్ పెరుగుతుందా అనే ఆలోచన మనం ఒక్కసారి చేస్తే సరిగ్గా ఇదే మెథడు ఐసిఎస్సి సిలబస్లో, సిబిఎస్సి సిలబస్లో, సెంట్రల్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో, శ్రీ చైతన్యలో, నారాయణలో ధనవంతుల పిల్లలు, డబ్బున్న వాళ్ళ పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళ సిలబస్ వేరు, బోధన పద్ధతి వేరు, వాళ్ళ నైపుణ్యం వేరు, మన పిల్లల నైపుణ్యం వేరు, మన బోధన పద్ధతి వేరు. ఈ సిలబస్ చదివిన మన పిల్లలు, ఆ సిలబస్ చదివిన వాళ్ళు ఒకేసారి పోటీ పరీక్షకు కూర్చుంటారు. ఈ పోటీ పరీక్షకు కూర్చున్నప్పుడు ఇవాళ ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా ఎట్లా మారిపోయిందంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరిగే పోటీ పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు అన్నీ కూడా సెంట్రల్ సిలబస్ను ఆధారం చేసుకొని క్వశ్చన్ పేపర్ తయారు చేస్తూ ఉన్నాం. ఈ సెంట్రల్ సిలబస్ నుంచి ప్రశ్న వచ్చినప్పుడు స్టేట్ సిలబస్ చదివిన మన విద్యార్థి ఆ ప్రశ్నకి సమాధానం రాయగలడా అంటే మన సిలబస్కి, ప్రైవేట్ స్కూల్లో చదివే సిలబస్కి స్పష్టంగా ఒక అడ్డుగోడ ఏర్పడేది. మన పిల్లల నైపుణ్యాలకి, వాళ్ళ నైపుణ్యాలకి చాలా వేరియేషన్ ఉంటుంది. వాళ్ళ రిపోర్ట్ ప్రకారం చూస్తే మీకు తెలుసు 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నటువంటి 42% మంది పిల్లలు 2వ తరగతి టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారు మన పాఠశాలలోని. మీ అందరి అనుభవంలోనే 10th క్లాస్ పిల్లలైన 2వ తరగతి పుస్తకం చదువుతారా లేదో నాకైతే డౌటే. కొంతమంది మీరు అదే ప్రైవేట్ యూనివర్సిటీలోకి వెళ్ళండి. ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలు ఎంత ప్రమాణాలతో నడుస్తున్నాయో చూడండి, ఎవాల్యుయేషన్ ఎట్లా ఉంటుందో చూడండి, వాక్య నిర్మాణ పద్ధతులు ఎట్లా నేర్పుతున్నారో చూడండి. వాక్యం రాయలేకపోతే, ఒక గంట సేపు మాట్లాడలేకపోతే మాట్లాడడానికి ఒక 10 మార్కులు ఇస్తారు వాళ్ళు. ఆ విద్యార్థి ఎట్లా మాట్లాడుతున్నాడో చూసి 10 మార్కులు ఇస్తారు. ఆ విద్యార్థి ఎట్లా రాస్తున్నాడో చూసి ఒక 10 మార్కులు ఇస్తాడు. ఒక ప్రాజెక్ట్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్ ఎట్లా తయారు చేస్తున్నాడో చూసి ఒక 10 మార్కులు ఇస్తాడు. ఇంటర్న్షిప్ ఏదైనా ఒక స్లమ్కు వెళ్ళి ఆ స్లమ్లో పనిచేసి అక్కడి ప్రజల ఆలోచన విధానాన్ని ఎట్లా ఉంది, ఏ వస్తువు కొంటున్నారు, ఏ వస్తువుకి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, మొత్తం ఒక రిపోర్ట్ తయారు చేసుకొచ్చి సబ్మిట్ చేస్తే 10 మార్కులు ఇస్తున్నారు. మొత్తం ఇవన్నీ 50 మార్కులు. ప్రైవేట్ యూనివర్సిటీలలో, ప్రైవేట్ పాఠశాలలో, ప్రైవేట్ కాలేజీలో ఈ బోధన పద్ధతి జరుగుతున్నది, ఈ సిలబస్ పద్ధతి జరుగుతూ ఉన్నది. మరి మన దగ్గర చదివే పిల్లలు, మన బోధన పద్ధతి, మన ఎవాలు చేసే పద్ధతి వాళ్ళతో పోటీ పడలేని స్థితి ఒకటి ఉన్నప్పుడు ప్రైవేటు పాఠశాలలో తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తారనే ప్రశ్న సహజంగా వస్తుంది. అక్కడ పోటీ పడాలంటే, రైల్వే ఎగ్జామ్లో పోటీ పడాలంటే, సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో పోటీ పడాలంటే, బ్యాంక్ ఎగ్జామ్లో పోటీ పడాలంటే, లేదా నీట్ ఎగ్జామ్లో పోటీ పడాలంటే ఏ ప్రశ్నపత్రం చదవాలి, ఏ సిలబస్ చదవాలి? సెంట్రల్ సిలబస్ చదవాలి. మనం బోధిస్తున్న సిలబస్ దగ్గరనే సమస్య ఉన్నది. అందుకే ఈ సిలబస్ను మార్చవలసిన బాధ్యత కూడా ఉపాధ్యాయుడిగా, పౌర సమాజంగా ఇది మన మీద ఉన్నది. ఇక రెండవది కమిట్మెంట్. పాఠశాలకు వెళ్ళే కమిట్మెంట్, పాఠం చెప్పే కమిట్మెంట్, సమయం కేటాయించే కమిట్మెంట్ ఎంతమందికి ఉన్నదని వాళ్ళు 254 మంది ఉపాధ్యాయులని ఒక సర్వే చేసి వాళ్ళ టైమ్స్ రోజు రికార్డ్ చేశారు. వాళ్ళ రిపోర్ట్లో ఒక్కొక్క టీచర్ పేరు రాసి 15 రోజుల సమయం టైం తీసుకొని ఒక్కొక్క టీచర్ స్కూల్కు ఏ టైంకి వస్తున్నాడు, ఎన్ని గంటలు స్కూల్లో ఉంటున్నాడు, ఎన్ని గంటలకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇది మాత్రమే కాదు, టీచరు పాఠం చెప్పడానికి ఇంట్లో ఎన్ని గంటలు ప్రిపేర్ అవుతున్నాడు అనే ప్రశ్నలు కూడా తయారు చేసి వాళ్ళు రికార్డు చేశారు. చాలా ఆశ్చర్యకరమైన అవుట్కమ్ వచ్చింది దాంట్లో చూస్తే. టీచర్లు స్కూల్కి వచ్చే టైం, ఉండే టైం, పాఠం చెప్పే టైం, ప్రిపేర్ అయ్యే టైం, పిల్లల పట్ల వాళ్ళు కనబర్చే శ్రద్ధ, ఇవన్నీ చూస్తే ఒక రకంగా 10% కంటే ఎక్కువగా ఏ టీచర్కు మార్కులు రాలేదు. ఏమిటి పరిస్థితి? ప్రభుత్వ పాఠశాలలో టీచర్లుగా మనం జీతాలు తీసుకుంటూ, ఇది కేవలం నేను చెప్పాను ఆ పిల్లలకి, మీరు స్కూలు చేశారు కదా, నెక్స్ట్ మీరు జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, యూనివర్సిటీ కూడా ఇదే ప్రాజెక్టు చేపట్టి ఈ మూడిట్లో ఈ పని చేయండి అని చెప్పాను. యూనివర్సిటీలు ఇంతకన్నా గొప్పగా ఉన్నాయని నేను చెప్పడం లేదు. యూనివర్సిటీలు కూడా ఇంతకన్నా ఇంకా కనీసం ఎంఈఓ చూస్తాడని, డిఈఓ చూస్తాడని, ఊరల్లో చూస్తారని, కలెక్టర్ చూస్తాడని కొద్దిరైన భయంతో టీచర్లు స్కూల్కి వెళుతూ ఉండవచ్చు. కానీ ప్రొఫెసర్లకి పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పుడు పాఠం చెప్పకపోయినా నడుస్తుంది, ఒక పేపర్ రాయకపోయినా నడుస్తుంది, చదవకపోయినా నడుస్తుంది అనే స్థాయికి యూనివర్సిటీలు నెట్టబడ్డాయి. ఈ స్థితిలో మనం ఏమంటున్నాం? ఎప్పుడో ప్రభుత్వాన్ని, నేను ఈ మాట మాట్లాడితే నేను ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నాను అనుకునే ప్రమాదం ఉంది.
ఎట్టి పరిస్థితుల్లో మీకు తెలుసు నా ఆచరణ, నా పద్ధతి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తానా లేదా అనేది. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే అసలు మన బాధ్యత ఎంత మేరకి మనం నిర్వర్తిస్తున్నాము అనే ప్రశ్న వేసుకోవడానికి. మనం ఎంత జీతం తీసుకుంటున్నాం? 1,50,000 2 లక్షల జీతాలు తీసుకునే మనం ఈ డబ్బు ఎవరి నుంచి వస్తున్నది? ప్రజల నుంచి వస్తున్నది. పన్నుల రూపంలో ప్రజలు డబ్బులు కడితే ఆ డబ్బు ప్రభుత్వం దగ్గరికి వస్తే ఆ డబ్బును మనం జీతాలు తీసుకుంటున్నాం. ప్రజల డబ్బు తీసుకునే మనం ఎంతమందిని ప్రభుత్వ పాఠశాలలో నిబద్ధతతో పనిచేస్తున్నామనే ప్రశ్న ఇవాళ సమాజం ముందుకు వచ్చేసి. అంటే సిలబస్ ఒక అంశాన్ని తీసుకున్నారు వాళ్ళు, బోధన 2వ అంశం తీసుకున్నారు. ఇక 3వ అంశం అవుట్కమ్ ఎట్లా ఉంటుంది అంటే సిలబస్ బోధన సరిగ్గా లేకపోతే దాని నుంచి వచ్చే రిజల్ట్ కూడా అంటే అవుట్కమ్ కూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నది. ఆ తక్కువ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న నైపుణ్యం, విద్యార్థికి మాట్లాడే నైపుణ్యం, రాసే నైపుణ్యం, వ్యవహార జ్ఞానం, చదివే నైపుణ్యం, కనీసం ఎక్కాలు ఒక 20 ఎక్కాలు కాదు కదా, 10 ఎక్కాలు, 12వ ఎక్కం, 13వ ఎక్కం కూడా సరిగ్గా చెప్పలేని విద్యార్థులు మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నప్పుడు ఈ సమాజాన్ని ఎట్లా తీర్చిదిద్దగలమనే ఒక సవాల్ మన ముందుకు వచ్చింది. ఇది మన వైపు నుంచి ఆలోచిస్తే మరి ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచన ఉన్నది? ప్రభుత్వ విద్యా వ్యవస్థ రోజు రోజుకి ఇది ఎట్లా ఉన్నదో రోగగ్రస్తమై ఉన్నది గనక ఈ రోగగ్రస్తమై ఉన్న వ్యవస్థ ఎప్పుడో ఒకసారి ఇది చనిపోక తప్పదు గనక దీన్ని చనిపోనివ్వాలి అని ప్రభుత్వం అనుకుంటుంది. ఇది చనిపోవాలని అనుకుంటుంది ప్రభుత్వ ఉద్దేశం, పాలకుల ఉద్దేశం. ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి అనే తేడా లేదు, ఈ మంత్రులు ఆ మంత్రులు అనే తేడా లేదు, ఈ పాలకులు ఆ పాలకులు అనే తేడా లేదు. ఈ పాలకుల విధానం అంతా ఒక్కటే. ఆ ఒకటి ఏమిటంటే ప్రభుత్వ పాఠశాల మీద ఖర్చు చేస్తే ప్రభుత్వానికి వచ్చేదేమిటి, రాజకీయ నాయకులకి వచ్చేదేమిటి, మంత్రులకి ఎమ్మెల్యేలకి పార్టీలకు వచ్చేదేమిటి? ఒక 10 ప్రైవేట్ యూనివర్సిటీలు కలుసుకుంటే ఒక్కొక్క ప్రైవేట్ యూనివర్సిటీ ఒక 50 కోట్ల 100 కోట్ల డబ్బును ప్రోగు చేసి 10 యూనివర్సిటీలు కలుసుకుంటే 10,100 కోట్ల డబ్బులు, 1000 కోట్ల డబ్బును ప్రోగు చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఆ రాజకీయ పార్టీకి ఇస్తే ఆ రాజకీయ పార్టీ ఎన్నికల్లో గెలిస్తే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతే ఆ ప్రైవేటు విద్యా వ్యవస్థ సస్యశ్యామలంగా కొనసాగుతుంది. మరి మనకిస్తే ఏమొస్తుంది? మనకు జీతం ఇస్తే ఏమొస్తుంది ప్రభుత్వానికి? మన స్కూల్లో ఖాళీ పోస్టును ఫిలప్ చేస్తే ఏమొస్తుంది? అటెండర్ని లేదా సూపరింటెండెంట్ క్లర్క్ను ఫిలప్ చేస్తే ప్రభుత్వానికి ఏమొస్తుంది? మౌలిక వసతులు కల్పిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు తిరుపతి అన్నాడు కదా 30% కేటాయించాలి బడ్జెట్, కనీసం 10% కూడా దాటిన బడ్జెట్ ఉన్న పరిస్థితుల్లో మనకి బడ్జెట్ కేటాయిస్తే ప్రభుత్వానికి ఏమొస్తుంది? కనుక మనం ఈయన పెట్టే ఖర్చును, ప్రభుత్వ విద్యారంగం మీద పెట్టే ఖర్చును ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఇది వృధా ఖర్చు అనుకుంటుంది. అందుకే వాళ్ళకు పట్టింపు లేదు. విద్యారంగాన్ని చూస్తే ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ ఆలోచన విధానం చూస్తే చాలా అన్యాయంగా. ఈ మధ్యకాలంలో మీరు నిన్న కరపత్రంలో కూడా రాశారు, చూశాను నేను. మీ ఇందిరా పార్క్ జరిగిన సభకు సంబంధించిన కరపత్రంలో చూడటమే కాదు, ఇప్పుడు నేను నా విద్యార్థులకు సంబంధించి ఒక ఎన్జిఓ గురించి చెప్పాను. ఒక ఎన్జిఓ కాదు, విద్యా వ్యవస్థలోకి, పాఠశాలల్లోకి, కాలేజీల్లోకి విపరీతంగా ఎన్జిఓలని ప్రవేశపెట్టి ఎన్జిఓలకి ఆహ్వానం పలికి ఒక రకంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థని దెబ్బతీయడానికి ఆలోచిస్తున్న కలెక్టర్లు కూడా ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా ఉన్నారు, స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. అంటే ఒకవైపు అధికారులు, మరోవైపు ప్రభుత్వం, ఇంకోవైపు పౌర సమాజం. ఈ మూడింటి మధ్య అతలాకుతలం అయిపోతున్న ఒక వ్యవస్థ. ఇది చికిత్స చేస్తే కూడా బాగవుతుందా లేదా అనే స్థితిలో ఉన్న ప్రభుత్వ విద్యారంగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మిత్రులారా, నిరాశ అక్కర్లేదు. ఏదైనా సరే మనం పూనుకుంటే, ఏదైనా ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడగలం. ఎందుకంటే విద్య అనేది వాళ్ళ చాలా విలువైందిగా మారిపోయింది, చాలా కాస్ట్లీగా మారిపోయింది. ప్రతి మనిషి తన జీవితంలో 2 రంగాల మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మనమైనా, మధ్యతరగతి వాళ్ళైనా, కాస్త వెసులుబాటు ఉన్న వాళ్ళైనా, ఈవెన్ పేదలు కూడా ఆలోచిస్తున్నారు. ఏమిటి అంటే నా పిల్లల్ని చదివించుకోవాలి, అప్పు చేసైనా, భూములమ్మైనా, బంగారం కుదబెట్టైనా పిల్లల్ని చదివించుకోవాలనే ఆలోచన పెరిగింది. ఈ ఆలోచన పెరిగిన తర్వాత ఈ తల్లిదండ్రులకి మనం చైతన్యం చేయాలి. ఒక భావజాలం ఈ సమాజంలో విస్తృతంగా వ్యాపించిన భావజాలం ఏమిటి అంటే ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో, యూనివర్సిటీల్లో చదువు చెప్పరు అనే ఆలోచన ప్రవేశించింది. ఇది చాలా ప్రమాదకరం. మనకి చాలా కొన్ని విషయాలు వినసొంపుగా ఉంటాయి, దాని రూపంలో వినసొంపుగా ఉంటుంది, కానీ దాని సారం మాత్రం
సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ఆలోచన సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఏ తల్లిదండ్రులైనా ప్రభుత్వ పాఠశాలకి పిల్లల్ని పంపించాలని అనుకుంటారా? అందుకే ఇప్పుడు మనం ఒక ఉద్యమాన్ని ప్రారంభం చేయాలి. ఆ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారాలి. మనం సభలు పెట్టి మాట్లాడుకోవడం, మనం కరపత్రాలు వేసుకోవడం, మనం ధర్నాలు చేయటం, దీని నుంచి దాటి మనం ఎక్కడికి వెళ్ళాలంటే ప్రజలని అందులో భాగస్వామ్యం చేసే వైపు మన ప్రయాణం ఉండాలి. మాసెస్ కదలకుండా దీన్ని మనం రక్షించుకోలేము. ఇది కేవలం మన సమస్య మాత్రమే కాదు, ఇది ఉపాధ్యాయుల సమస్య కాదు, ఇది సమాజం సమస్య. సమాజంలో ప్రతి కుటుంబం విద్య కోసం సంవత్సరం సాలిన ఖర్చు పెడుతున్న డబ్బులు 50,000 రూపాయలు. ఆ తర్వాత రెండో రంగం ఏమిటంటే వైద్యం మీద ఖర్చు పెడుతున్నారు. వైద్యాన్ని ఎన్ని డబ్బులు లేకపోయినా సరే, ఎంత పేదరికం ఉన్నా సరే, 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న తల్లిదండ్రులు రోగగ్రస్తులైతే హాస్పిటల్లో పడితే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అయినా సరే వాళ్ళకి వైద్యం చేయించి రక్షించుకోవాలి, తల్లిదండ్రులు బతికించుకోవాలనే ఆలోచన విస్తృతంగా పెరిగింది సమాజంలో. అందుకోసమే దానికి తగిన డబ్బును అప్పులు చేసైనా సరే వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. విద్య కోసం వైద్యం కోసం ఖర్చు చేస్తున్న కుటుంబాలు సాలిన సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తారు. వాళ్ళకి సంవత్సరంలో వచ్చే డబ్బు ఎంత? రోజు కష్టపడి పని చేస్తే తినడానికి తిండికి మాత్రమే సరిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ అదనపు ఖర్చుల కోసం విద్య వైద్యం కోసం అప్పుల పాలవుతున్నారు. అందుకే ఆ అప్పుల పాలవుతున్న సమాజాన్ని అప్పుల నుంచి విముక్తి చేయాలంటే ఇది సామాజిక సమస్యగా మనం సమాజంలోకి తీసుకెళ్ళాలి. మీరు కొన్ని వందల గ్రామాల్లో పనిచేసి ఉంటారు. ఒక్కొక్క ఉపాధ్యాయుడు తన సర్వీస్లో కనీసం ఒక 10 గ్రామాల్లో పనిచేస్తారు. మీరు పనిచేసిన 10 గ్రామాలని మీరు యూనిట్గా తీసుకోండి. ఆ 10 గ్రామాల్లో ఒక కార్యాచరణ రూపొందించండి. అక్కడున్న యువకులని, అక్కడున్న ప్రజలని వెళ్ళి అర్థం చేయించండి, చెప్పండి. అట్లా గ్రామాలన్నిటినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ప్రజలు కదిలినప్పుడు ప్రభుత్వాలు, ఎన్నికల పోటీ చేసే రాజకీయ పార్టీలు రేపు ఎన్నికలకు వచ్చినప్పుడు మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ విద్యని కాపాడుతామని ఎన్నికల ఎజెండా చేయనంత కాలం మన ఉపన్యాసాలన్నీ కూడా అవి గాలిలో కలుస్తూ ఉంటాయి. అందుకే ప్రజల్ని భాగం చేసి ఎన్నికల ఎజెండాగా మార్చాలి. ఆ ఎన్నికల ఎజెండాగా మార్చడానికి సమాజాన్ని కూడగట్టండి. ఈ పౌర సమాజాన్ని సెన్సిటైజ్ చేయండి. మనం అందరం కలిస్తే ఇంతమంది ఆలోచన చేయగలిగిన వాళ్ళు. మరి ఈ పని ఎంత చేయాలంటే మనకి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, మనకి ఫేస్బుక్లు ఉన్నాయి. ఎట్లా మారిపోయిందంటే వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టి ఇంట్లో కూర్చోవడమే ఒక పెద్ద ఉద్యమంగా భావించే రోజులు వచ్చేసాయి. కాలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఏమైనా జరుగుతుందో ఆలోచించండి. ఇప్పటికే కూర్చున్న వీళ్ళందరూ, ఈ నాయకులందరూ, లేదా మీరైనా సరే ఫెడరేషన్ నిర్మాణం చేయడానికి ఎన్ని గ్రామాలు తిరిగి ఉంటారు, ఎన్ని ఇండ్లు తిరిగి ఉంటారు, ఎన్ని పట్టణాలకు పోయి ఉంటారు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారు. బస్సు దొరకకపోతే బస్ స్టాండ్లో పేపర్ కింద పరుచుకొని పడుకొని ఉంటారు. రైల్వే స్టేషన్లో నిద్ర లేకుండా బెంచ్ మీద కూర్చొని ఉండి ఉంటాం. ఇవాళ అలాంటి పని చేయగలిగిన త్యాగం, అలాంటి ఆలోచన ఆచరణలోకి వెళ్ళగలిగిన మనుషులు మనకు లభిస్తున్నారా? లభించకుండా మనం వాట్సాప్లో ఉద్యమాలు నడిపి ఫేస్బుక్లో ఉద్యమాలు నడిపితే మనం మెల్లగా ప్రజలకు దూరం అయిపోయాం. ప్రజలు ఇప్పుడు మనల్ని నేరస్తులుగా చూసే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు చదువు చెప్పారట, టైంకు రారట. అందుకే అన్ని పాఠశాలలు ఇలాగే లేవు, అందరూ ఉపాధ్యాయులు ఇలాగే లేరు. పాఠం చెప్పే ఉపాధ్యాయులు ఉన్నారు, టైంకి వచ్చే ఉపాధ్యాయులు ఉన్నారు, పిల్లల కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసే ఉపాధ్యాయులు ఈనాటికి ఉన్నారు. విలువలు చచ్చిపోలేదు, విలువలు బతికే ఉన్నాయి. ఆ విలువల్ని మరింత విస్తృతం చేయడానికి అన్యవర్గ ధోరణులు వచ్చాయి మనలోకి కూడా. ఈ అన్యవర్గ ధోరణులు కేవలం ఉపాధ్యాయుల్లోకి రాలేదు, మొత్తం సమాజంలో వచ్చిన ధోరణులకి మనం ఏమి భిన్నం కాదు గనక, మనం వాటికి దూరంగా ఉండలేం గనక, తప్పించుకోలేం గనక మనం కూడా ఒక కుదుపుకు గురయ్యాం, ఆ ప్రభావానికి గురయ్యాం. మెల్లగా ప్రభావం నుంచి బయటపడి ఈ సమాజాన్ని కూడా బయటపడేయడం కోసం ఇవాళ ఎల్లన్న రిటైర్మెంట్ ఫంక్షన్ ఒక కార్యాచరణ రూపొందించుకోవడానికి ఇది వేదిక కావాలి. నేను మొన్న వాళ్ళతో అన్నా, నా సమయాన్ని మీకు ఎంత సమయమైనా ఇస్తాను, కానీ మనం పెద్ద కార్యక్రమాన్ని పెట్టుకోవడం కాకుండా ఒక చిన్న కార్యక్రమాన్ని ఎంపిక చేసుకోండి. ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుందాం, ఎల్లన్న పనిచేసిన గ్రామాన్ని ఎంపిక చేసుకుందాం, సత్యన్న పనిచేసిన గ్రామాన్ని ఎంపిక చేసుకుందాం, రామచంద్రన్న పనిచేసిన గ్రామాన్ని ఎంపిక చేసుకుందాం, అశోకన్న పనిచేసిన గ్రామాన్ని ఎంపిక చేసుకుందాం, మీకు పట్టున్న గ్రామాలు ఎంపిక చేసుకుందాం. అక్కడ ఉండే ఉపాధ్యాయులను కూర్చోబెట్టి మీరు తింటున్న ప్రతి అన్నం మెతుకు మీద ఈ పేద ప్రజల సంతకం ఉన్నది మర్చిపోకండి. వాళ్ళ పిల్లలకి చదువు చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉందనే ఉపాధ్యాయులను కన్విన్స్ చేద్దాం.
ఒకవేళ అక్కడ టీచర్ లేకపోతే మీరు రిటైర్డ్ అయ్యారు కనుక మీరు చాలా రోజులు గ్రామాల్లో ఇండ్లు తీసుకొని ఉన్న వాళ్ళే. మీరేం పట్టణాల్లో సుఖాలకి పూర్తిగా సుఖాలకి లోనైపోయినటువంటి వాళ్ళు ఏం కాదు. అవసరమైతే అదే గ్రామంలో ఒక ఇల్లు తీసుకోండి, ఆ ఊరిలో ఉండండి. ఆ ఉపాధ్యాయులతో పాటు మీరు కూడా ఆ స్కూల్లో పాఠం చెప్పండి. అట్లా వాళ్ళలో మమేకమై ప్రజల్లో మమేకమై సమస్యలన్నింటినీ పట్టించుకొని ఆ క్రమంలో మనం ప్రజలని చైతన్యం చేస్తే తప్ప వీటిని మనం కాపాడుకోలేము. మీరట్లా ఒక యూనిట్గా ఎంపిక చేసుకొని గ్రామాలను ఎంపిక చేసుకొని కార్యాచరణ రూపొందించండి. తప్పనిసరిగా నాకుండే సమయాన్ని మీతో కలిసి పనిచేయడానికి నేను నా సమయాన్ని కేటాయిస్తానని ఇవాళ ఎల్లన్న 20 ఏళ్ళుగా ఎల్లన్న నాకు మంచి మిత్రుడు. హైదరాబాదులో జరిగే ప్రతి సభకి తప్పనిసరిగా కనిపిస్తాడు, నవ్వుకుంటూ కనిపిస్తాడు, చేతుల్లో కరపత్రం పట్టుకొని కనిపిస్తాడు. ఏ సమయమైనా ఏ సందర్భమైనా ఆ సభకి వచ్చినప్పుడు దానికి సంబంధించిన కొన్ని అభిప్రాయాల్ని కొన్ని ఆలోచనని పంచుకుంటాడు. ఈ 20-25 సంవత్సరాలుగా ఆయనతో నాకు వ్యక్తిగత స్నేహం ఉన్నది, భావజాలపరమైన స్నేహం ఉన్నది, అంగీకారం ఉన్నది. ఈ క్రమంలో చెప్పవలసిన విషయం ముఖ్యమైంది. గజ్వేల్ పోలీసులు నన్ను అరెస్ట్ చేసి ఒక అర్ధరాత్రి ఇక్కడ జడ్జి ముందు హాజరుపరిచి నన్ను సంగారెడ్డి జైల్లో వేసినప్పుడు తర్వాత ఒక 4 నెలల తర్వాత 5-6 కేసులు పెట్టి మొట్టమొదటి కేసు ఇది గనక ఈ కేసులో బెయిల్ రావాలి. మీ అందరికీ తెలుసు, మొత్తం ఈ భారతదేశాన్ని అంతా నా చేతిలోకి తీసుకుని ఒక పెద్ద టెర్రరిస్ట్గా పత్రికలన్నీ ఒక వారం రోజులు అప్పుడు ఎట్లా రాశాయో మీరు అందరూ చూసి ఉన్నారు. బెయిల్కు సూట్ ఇవ్వడానికి కూడా ఎవ్వరు ముందుకు రాని ఒకానొక సందర్భంలో నేను జైల్లో ఉన్నప్పుడు వరవరావు గారిని అరెస్ట్ చేశారు, చాలా మందిని అరెస్ట్ చేశారు దేశవ్యాప్తంగా. ఇక్కడ నన్ను అరెస్ట్ చేశారు. అప్పుడు షూరిటీ ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలే. ఫస్ట్ బెయిల్ ఇక్కడనే వచ్చింది. నాకు 20 రోజులకో నెల రోజులకో ఇక్కడ బెయిల్ వచ్చింది. మొదలు ఆ బెయిల్కు షూరిటీ పెట్టాలనుకున్నప్పుడు చేబర్తి యాదగిరి నా మిత్రుడు, ఆయన ఎల్లన్న, వీళ్ళిద్దరూ నాకు బెయిల్ షూరిటీ ఇచ్చి నేను బయటికి రావడానికి కారణమయ్యాడు. నా మిత్రుడు ఎల్లన్న, ఆయన ఇప్పుడు నేను ఎప్పుడన్నా ఎక్కడైనా తప్పించుకొని పోతే పోలీసులు ఆయన్నే పట్టుకొని పోతారు కనుక ఆయన నా కోసం వ్యక్తిగతంగా నా కుటుంబం కోసం ఎల్లన్న లాంటి వాళ్ళు అండగా నిలబడి ధైర్యం చెప్పి నా సహచరికి ధైర్యం చెప్పి బెయిల్ ఇచ్చి బయటికి రావడానికి సహాయపడినటువంటి ఎల్లన్నకి ఈ సందర్భంగా నా కుటుంబం తరఫున వారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ చెప్పినట్లే ఆయన ఉద్యోగానికి మాత్రమే పదవి విరమణ చేశాడు. ఇప్పుడు పూర్తి కాలం సమాజం కోసం పనిచేయడానికి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడడానికి ఆయన పూర్తి కాలం ఇవ్వాలని ఇన్ని రోజులు ఆయన పనిచేస్తుంటే అక్క ఆయన కోసం తన సమయాన్ని పూర్తిగా కేటాయించి సమాజం కోసం ఆయనని ఇచ్చింది. అక్క గురించి ఎవరు మాట్లాడే అవకాశం లేదు ఇక్కడ. అక్క గురించి ఎవరికి తెలియదు, ఎందుకంటే మనకు అందరికీ ఎల్లనని తెలుసు. కానీ ఆమె ఆయన కోసం ఎదురు చూసిన రోజులు ఎన్ని ఉండి ఉంటాయి. వండి పెట్టి సర్దిగట్టి బడికి పంపించి ఉద్యమానికి పంపించి ఆమె త్యాగం ఇందులో తక్కువ ఉండదు, కుటుంబం త్యాగం తక్కువ ఉండదు. కనుక అన్ని రకాలుగా ఆ కుటుంబానికి నా తరపున నా కుటుంబం తరపున అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఈ సంఘానికి సంఘ నాయకత్వానికి పేరు పేరున వందనాలు.